విజయ్ సేతుపతి గారి లుక్‌లో చానా అర్థం ఉందబ్బా! అతని కళ్ళను చూపించకపోవడం నాకు డౌటొచ్చిందనమాట. ఎందుకంటే విజయ్ సేతుపతి గారిని ఒకవేళ స్పెక్స్ పెట్టుకోకుండా ఉండుంటే మేబీ ఆ క్యారెక్టర్ ఒకవేళ ఈ మెయిన్ క్యారెక్టర్ అయ్యి ఉండేదేమో అనుకున్నా. అనుకుండేవాడినేమో గానీ, ఇక్కడ విజయ్ సేతుపతి ఎప్పుడైతే స్పెక్స్ ఏసుకున్నా నాకు ఒక డౌటొచ్చింది. అతను కత్తి పట్టుకోవడం గానీ, మేబీ అక్కడ మొత్తం ఫైట్ అంతా జరిగినాక విజయ్ సేతుపతి గారు అక్కడ పక్కన అద్దాలు తీసుకొని పెట్టుకోండి ఒక షాట్ అయ్యుండొచ్చు. లేకపోతే విజయ్ సేతుపతి నిజంగానే ఈ సినిమాలో గుడ్డివాడయ్యి నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్ ఛానల్.' నిన్న విజయ్ సేతుపతి గారి బర్త్‌డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ అయింది గదా! అవును మీరు విన్నది నిజమే. 'పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి గారి కాంబోలో 'స్లమ్ డాగ్' అని ఒక సినిమా వస్తుంది. ఆ గ్లిమ్స్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ గ్లిమ్స్ నేను అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ ఏందంటే, గ్లిమ్స్ ఓవరాల్‌గా అన్నీ వస్తుంటాయి గదా! మొత్తం అంటే పేర్లు సంయుక్త మీనన్ గాని, మన టబు గారి ఈ పేర్లు పడేటప్పుడు మధ్యలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక గుడ్డివాడు హుడ్డీ యేసుకొని కాలికి స్టిక్ పట్టుకొని నిలబడతాడనమాట. ఆ తర్వాత విజయ్ సేతుపతి గారు ఎటు వస్తే కత్తి పట్టుకొని మాస్ బీభత్సంగా నిలబడతారు. చుట్టుపక్కల జనాలు పడిపోయి ఉంటారనమాట. రౌడీస్ ఎవరన్నా గాని వాళ్ళని కత్తితో అంటే అక్కడ ఫైట్ జరిగిన సందర్భంలో వచ్చే స్టిల్ అయ్యి ఉంటదది. తర్వాత అతని చేతిలో మన విజయ్ సేతుపతి గారిని చూసుకుంటే అతని చేతిలో ఎలాంటి స్టిక్ లేదు. అంటే మేబీ దీని గురించి నేను చెప్పాల్సిన ఒకటి మెయిన్ మ్యాటర్ ఏందంటే విజయ్ సేతుపతి గారు అక్కడున్నప్పుడు ఎవరైతే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక గుడ్డి వ్యక్తిని చూపించారో అతని చేతిలో స్టిక్ ఉంది. హుడీ యేసుకుండు. అదే తర్వాత దాని తర్వాత మన విజయ్ సేతుపతి గారిని చూపించారు. విజయ్ సేతుపతి గారు కూడా ఏందంటే ఇంక మనకు మొత్తం రివీల్ చేయలేదు విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ని. అతను అద్దాలు పెట్టుకొని ఉన్నాడు. నాకు అనిపించింది ఏందంటే నేను ఆ గ్లింప్స్ చూసినంత సేపు ఆ అతనికి ఈ విజయ్ సేతుపతి ఏదైనా లింక్ ఏమైనా ఉండుండొచ్చు. అంటే ఐ మీన్ ఒకవేళ విజయ్ సేతుపతి గారు ఈ సినిమాలో గుడ్డివాడుగా ఉన్నారేమో చెప్పలేమనుకుంటున్నా. మేబీ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే విజయ్ సేతుపతిని కూడా అద్దాలతోటి పెట్టడం వల్ల నాకు ఈ డౌట్ వచ్చింది. ఇది నిజమై ఉండొచ్చు. 50% నిజమై ఉండొచ్చు. అబద్ధమై ఉండొచ్చు. కాకపోతే ఈ సినిమాలో 100కి 100% ఒక గుడ్డి క్యారెక్టర్‌తోనే నడవబోతుంది. అది ఎవరన్నా గాని మన విజయ్ సేతుపతి గారు అయ్యుండొచ్చు. లేకపోతే విలన్ క్యారెక్టరైజేషన్ అయ్యొచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా గాని హీరోయిన్ ఎవరైనా గాని అక్కడున్నది మటుకు పుడ్డి చేసుకుంది మెయిన్‌గా బాయ్సే. వాళ్ళు విలన్ క్యారెక్టరైజేషన్ అయ్యుండొచ్చు. నా నా ఒపీనియన్ ఏంది నేను అనుకోవడం ఏందంటే ఇక్కడ విజయ్ సేతుపతి గారిని కూడా అద్దాలతోనే పెట్టిర్రు. ఆ అద్దాల్లో కూడా ఏందంటే మాస్ బీభత్సం లుక్ కాదు. ఆ లుక్ ఆ నిలబడ్డ లుక్‌లో ఎంత అర్థం ఉందంటే ఇక్కడ విజయ్ సేతుపతి అద్దాలు పెట్టుకొని అంత స్టైల్‌గా నిలబడ్డంట నాకు అనిపించట్లే. దాంట్లో చానా అర్థం ఉంది. ఎందుకంటే మనకి నేను ఫస్ట్ చెప్పినట్టే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒక గుడ్డి వ్యక్తి ఎవరైతే వస్తున్నారో దానికి విజయ్ సేతుపతి గారి లింక్ ఉండొచ్చు. లేదా విజయ్ సేతుపతి గారు అయ్యుండొచ్చు. నేను అనుకునేది ఏంటంటే డెఫినిట్‌గా విజయ్ సేతుపతి గారు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ వుడ్డీతో చూపించారు. అది కూడా అంత క్లియర్ కట్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వుడ్డీ యేసుకొని అతని లుక్ అంత ఫిట్ మన విజయ్ సేతుపతి గారు కొంచెం బాడీ లాగే ఉంది. ఎందుకంటే అతన్ని ఎంత దగ్గరలో జూమ్ చేసి కూడా చూపించినట్టు క్లోజప్ షాట్‌లో కూడా కాదు. కొంచెం దూరం నుంచే షాట్‌ని ఎండ్ చేసేసారు. అక్కడి నుంచి మన విజయ్ సేతుపతి గారిని తీసుకొచ్చి జూమ్ చేసేయటం, క్లోజప్ షాట్స్ ఇవ్వడం గాని జరిగింది. నేను అనుకోవడం ఏందంటే ఈ సినిమాలో మెయిన్‌గా విజయ్ సేతుపతి గారి లుక్‌లో చానా అర్థం ఉందబ్బా! అతని కళ్ళను చూపించకపోవడం నాకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే విజయ్ సేతుపతి గారిని ఒకవేళ స్పెక్స్ పెట్టుకోకుండా ఉండుంటే మేబీ ఆ క్యారెక్టర్ ఒకవేళ ఈ మెయిన్ క్యారెక్టర్ అయ్యి ఉండేదేమో అనుకున్నా. అనుకుండేవాడినేమో గాని ఇక్కడ విజయ్ సేతుపతి ఎప్పుడైతే స్పెక్స్ వేసుకున్నా నాకు ఒక డౌట్ వచ్చింది. అతను కత్తి పట్టుకోవడం గాని మేబీ అక్కడ మొత్తం ఫైట్ అంతా జరిగినాక విజయ్ సేతుపతి గారు అక్కడ పక్కన అద్దాలు తీసుకొని పెట్టుకోండి ఒక షాట్ అయ్యుండొచ్చు. లేకపోతే విజయ్ సేతుపతి గారు నిజంగానే ఈ సినిమాలో గుడ్డివాడు అయ్యుండొచ్చు. విజయ్ సేతుపతి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పిండనమాట. ఈ సినిమా నాకు మెయిన్‌గా సినిమాలో ఒక సినిమాలో ఉన్న డెప్త్ నాకు నచ్చింది. అందువల్ల నేను ఈ సినిమా కనెక్ట్ అయినా. నాకు చానా నచ్చింది ఆ డెప్త్. నాకంటే ఇన్ని రోజుల నుంచి నేను చేయని ఒక కాన్సెప్ట్ నీతో ఉన్నదన్నట్టు ఆయన మాట్లాడే విధానం గతంలో మనం ఇంటర్వ్యూలో చూసుకోవచ్చు. లేకపోతే విజయ్ సేతుపతి ఎక్సైట్ అయ్యింది. ఇన్ని రోజులు అతను చేయని ఒక గుడ్డి క్యారెక్టర్ ఉంది కదా! దీని గురించి ఒకవేళ ఎక్సైట్ అయ్యి ఏమన్నా చేసిర్రో లేకపోతే ఆ స్టిల్‌లో కూడా చూడండి విజయ్ సేతుపతి ఉన్న స్టిల్‌లో బాడీ లాంగ్వేజ్, నడక, మౌనం, బీజం ఇవన్నీ కలిపి కళ్ళకి కట్టినట్టుగా మాట్లాడతని. అదే విజయ్ సేతుపతి గారి బలం. అతను మనం గతంలో 'విక్రమ్' సినిమా గురించి చూసుకున్న ఓన్లీ మన విజయ్ సేతుపతి గారు షర్ట్ ఇప్పడం గాని, మామూలు బీభత్సం కాదు. ఊరకట్ట ఆయన నడిసినా కూడా ఒక బీభత్సం క్రియేట్ అయిపోయింది అక్కడ. అలాగే మనం 'మహారాజా' సినిమా కూడా నాకు చానా అంటే చానా ఇష్టం. విజయ్ సేతుపతి మూవీస్‌లో నాకు బాగా నచ్చిన మూవీస్‌లో అంటున్నా మూవీ కాదు. మూవీస్‌లో నాకదొకటి. అలాగే మనం ఈ మూవీస్ మాట్లాడుకున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్టే ఉండొచ్చు. డిఫరెంట్ అంటే ఏదో కొత్త వేరే ప్రపంచం కాదు. విజయ్ సేతుపతి గారు ఒకడు గుడ్డివారు అయ్యుండొచ్చు. లేకపోతే గుడ్డివారితోనే ఈ సినిమా నడుస్తదని నా ఒపీనియన్. అలా ఇక్కడ న్యూస్ పేపర్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఒక పేపర్ కాలిపోయేటట్టు గాని, మళ్ళీ తర్వాత ఇక్కడ మధ్యలో ఒక ఈ గుడ్డి వ్యక్తి వచ్చినాక ఒకటొస్తది గదా! దాని గురించి గూడా ఎవరి డీటెయిల్స్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మేబీ ఇది ఒక న్యూస్ సంబంధించింది అయ్యుండొచ్చు. లేకపోతే గుడ్డి వ్యక్తి కదా! అక్కడ డబ్బులు మొత్తం చూపిస్తారు కదా! ఏదో ఒక డార్క్ ప్రపంచాన్ని వెలికి తీసే పనిలో ఉండుండొచ్చు. లేకపోతే ఇతనికి ఏమన్నా కళ్ళు పోవటమా ఏదో గాని నేను అబ్జర్వ్ చేసిందైతే ఇది బాయ్స్.
ఏదైతే అనుకుంటారో విజయ్ సేతుపతి ఒకరు గుడ్డివారు అయినట్టు నేను నా ఒపీనియన్ నేనైతే డెఫినిట్‌గా అదనుకుంటున్నా. నాకు ఆ డౌట్ రావడానికి కారణం విజయ్ సేతుపతి గారిని ఇక్కడ పోస్టర్‌లో అద్దాలు పెట్టుకొని చూపించడమే. లేకపోతే విజయ్ సేతుపతి గారు రాకపోయినా ఈ సినిమాలో ఖాళీ గ్లిమ్స్‌లోనే మనకి ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసారంటే లేకపోతే అది వేరే వ్యక్తి అయిన అయ్యుండొచ్చు. లేకపోతే ఆ క్యారెక్టర్ వల్ల సినిమా నడుస్తదనేది నా ఫుల్ ఒపీనియన్. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ధనుష్ గారి 'కారా' ఒకటి టీజర్ రిలీజ్ అయింది కదా! అదే ఇదొచ్చిన కొన్ని అవర్స్ లోపు దాన్ని కూడా బయటకి తీసుకొస్తా. అది మీరు చూడాలనుకుంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొత్తండి. డెఫినిట్‌గా నేను చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఓకే. బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.